గురుగారు, మొట్టమొదట ఆత్మీయంగా అనే పదం వినగానే మీకు ఎలా అనిపించింది చెప్పండి. ఆత్మీయంగా వీలైనంత వరకు దగ్గరగా ఉండడం, ఓపెన్గా ఉండడం. కానీ సాధ్యం అది మనిషికి. ఎంతో కొంత ముసుగులు ఉంటాయి. అందులోంచి బయటికి ఎలా రాగలం అనేది మనం ఎక్కడ ప్రవేశపెట్టబడ్డం దాన్ని బట్టి ఉంటుంది. అలాగా ఈ కార్యక్రమం గురించి మీరు కొత్తగా చెప్తున్నప్పుడు నేను కొత్తగా ఎలాగ బిహేవ్ చేయాలని ఆలోచిస్తాను. అది కూడా కొత్తగా కూడా కొత్త మాస్క్ ఈ కళ్ళజోళ్ళగా అలా వేసుకుందామా, తీసేద్దామా, ఉండి కూడా ఎన్ని మాస్కులు ఉన్నా కూడా అది బయటపడుతూనే ఉంటుందా, అదేంటో చూద్దాం. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని ప్రజలకు పరిచయం అయ్యే విధంగా తెలియాలనుకుంటే, ఒకటి సినిమా జీవితం, మీ వ్యక్తిగత జీవితం. ఈ రెండు జీవితాలని కొంచెం దగ్గరగా పోలిస్తే, బ్యాలెన్స్ చేస్తే మీకు వ్యక్తిగతంగా ఏది బాగుందనిపించింది, ఏది తగ్గిందనిపించింది? డెఫినెట్గా ఈ స్థితిలో ఉన్నందుకు, నలుగురికి తెలిసిన ముఖమైనందుకు ఇది బాగుందనిపిస్తుంది. కానీ మన అంతరాంతరాల్లో మనం ఎక్కడ పుట్టాం, ఎలా పెరిగాం, ఏ కష్టాలు, కన్నీళ్ళు, ఆనందాలు వలకపోసుకున్నాం, ఎత్తుకున్నాం, వీటన్నిటిని బట్టి చూస్తే మన జీవితమే మనకి. ఇప్పుడు నాది 72 ఏళ్ళు అంటే సంపూర్ణ జీవితం అని అంటారు. ఎందుకంటే మన 72,000 నాడులు ఉంటాయని. 72 ఏళ్ళు వస్తే పరిపూర్ణ జీవితం అన్నట్టుగా. 100 ఏళ్ళు బతకక్కలేదు పరిపూర్ణ జీవితానికి అలా ఆ రకంగా నేను పరిపూర్ణతని అనుకుంటున్న జీవితానికి, సాధించడానికి కాదు. నా జీవితం ఇన్ని మెట్లు ఎక్కాలనుకుంటే అన్ని మెట్లు ఎక్కేసింది. ఇంకేదన్నా కూడా అక్కడి నుంచి చూడడం, ఆ మెట్లు సరదాగా ఎక్కడమో తప్ప అయిపోయింది నా లెంగ్తీ జర్నీ. నేను ఏది పొందినా, ఏది జార్చుకున్నా అయిపోయి అన్నీ. ఇంతకు మించి నేను ఏదో అయిపోతానంటే ఏమైనా 1 or 2 మిరకిల్స్ ఏమైనా రాసి పెట్టుంటే, 60+ జేబీ సోమయాజులు గారి శంకరాభరణం వేషం వేసి ఖండాంతర ఖ్యాతులు, గండ పెండేరాలు తొడిగించుకునే యోగం ఉందో అలా ఏమైనా ఉంటే మనకు తెలియదు. కానీ అలా ఉండదు అందరికీ. సో నాకు ఇదే నా జీవితం అనుకుంటే చాలా గ్రేట్ లైఫ్ నాది. నేను ఎవరితో పోల్చుకోకుండా నా జీవితాన్ని నేను చూసుకుంటే అన్నీ చూశాను, అన్నీ అనుభవించానంటే ఫీల్ అయ్యాను. అనుభవించానంటే అన్నీ ఎదుర్కొన్నానని కాదు, అన్నీ తెలుసు. కష్టం తెలుసు, సుఖం తెలుసు. ముఖ్యంగా నాకు తెలిసినది మిడిల్ క్లాస్ లైఫ్. మిడిల్ క్లాస్ లైఫే దాన్ని క్రిస్ప్ చేసి చూస్తే అమ్మ 1వ తారీఖు సినిమా. అందులో ఎత్తులకు పోయే, డాంబికాలకి పోయే స్వభావాల కల్లా మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు తప్ప ఎత్తు స్థాయి మనుషులు ఉండరు. అందరూ కూడా ఆ మిడిల్ క్లాస్లోనే ఎన్నెన్ని భేషజాలు, ఎన్నెన్ని ఆర్టిఫిషియాలిటీలు, ఎన్నెన్ని జీవన సత్యాలు ఇవన్నీ కలబోసుకున్నవే తప్ప ఆ జీవితం పేదవాడు కొంత లైఫ్ని పాపం చూడలేడు. రిచ్ క్లాస్ వాడు ఇవి చూడలేడు. ఈ మధ్యలో ఉండి ఇటు చూస్తే అటు చూస్తే చార్మినార్, ఇటు చూస్తే నవాబ్ సికింద్రాబాద్ అన్నట్టుగా ఇటు పూర్ క్లాస్కి అందుబాటులో ఉంటాడు వీడు, రిచ్ క్లాస్కి దగ్గరలో ఉంటాడు. సపోజ్ నేను ఎవరి దగ్గర జాబ్ చేస్తున్నాను, నా దగ్గర ఎవరో పని చేస్తున్నాడు. పూర్ క్లాస్కి నేను అందుబాటులో ఉన్నాను, రిచ్ క్లాస్కి నేను అటాచ్డ్గా ఉన్నాను. ఈ రెండూ తెలుసు నాకు. కాబట్టి ఎక్కువ అదృష్టవంతుడు, ఎక్కువ జీవితాన్ని ఆస్వాదించిన వాడు, టచ్ చేసిన వాడు, ఇవన్నీ కూడా మిడిల్ క్లాస్ వాడు అని నా ఫీలింగ్. మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవాళ్ళ? అస్సలు అల్లరంటే తెలియదు. చాలా కామ్ గోయింగ్. 7 బ్రదర్స్, నేను తప్ప అందరూ కూడా విపరీతమైన నాలెడ్జ్ అనండి, టాక్టివ్ అనండి, విషయ పరిజ్ఞానం అనండి. మూడీ పర్సనా మీరు? అప్పుడు మూడీ కాదు, ఏంటో నాకేం తెలియదు అనే ఒక ఒంటరితనం కూడా కాదు, సమూహంలో ఏకాకితనం అంటారు చూడండి. మా 7 బ్రదర్స్ మధ్య నేను ఉంటున్నాను. వాళ్ళ సమావేశం ఏం జరిగినా అందులో నేను ఇదేదో ఇది కొట్టేవాడు, ఏదో చిడతలు కొట్టేవాడు, నాది ఆర్కెస్ట్రాలో నేను ఉన్నా. కానీ వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వేరు, నా ఇన్స్ట్రుమెంట్ వేరు.
వాళ్ళ ఇన్స్ట్రుమెంట్స్ వినపడితే నాది వినపడదు వినపడదు. అనే ఫీల్ లో ఉంటారు. నాది ఎక్కువ దాన్ని ఎందుకు నేను ఎలా ఉంటానంటే నా దగ్గర చిన్న ఇన్స్ట్రుమెంట్ ఉంది, అవి పెద్ద పెద్దవన్నీ కీబోర్డ్లు అవి అవి అవన్నీ ఉన్నాయి, వైలిన్లు అవన్నీ, అవి ఆస్వాదిస్తూ నేను దానికి మ్యాచింగ్గా ఉండాలనేదే తప్ప నేను డామినేట్ చెయ్యాలి, నేను డామ్ డూమ్ అనేది అది ఉండదు. ముందుకెళ్ళి దూసుకు వెళ్దాం అన్న దుందుడుకు భావం అయితే కాదు. సెటిల్డ్గా అంత. నాకు స్కూల్లో అలా నడుస్తూ ఉంటాం. ప్రతి క్లాసులో మంచిగా ప్రతి సబ్జెక్టులో స్లిప్ టెస్ట్లు అని ఉండేవి మాకు, ఇప్పుడు మంత్లీ టెస్టులు, వాటి దగ్గరించి ఫైనల్ ఇయర్ దాకా అన్నిట్లో ఫస్ట్ ఆర్ సెకండ్ నా మార్క్ ఎప్పుడు కూడా. అలాగే కల్చరల్ యాక్టివిటీస్లో కూడా ఒక డిబేట్స్లో వక్తృత్వం కానీ, ఒక వ్యాసరచన కానీ, ఆర్ట్స్ నాటకాలు అవి వేయడం కానీ అన్నిట్లో కూడా ముందు ఉండేవాడిని. నాకు అంటే అదేం పెద్ద లండన్ యూనివర్సిటీ ఏం కాదు కదా, స్కూల్ అంటే అంత, ఆ విలేజ్లో ఒక స్కూల్లో నేను తోపు. చిన్నప్పుడు మీకు బాగా గుర్తుండిపోయే ఫ్రెండ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటారు కానీ అంటే గుర్తు తెచ్చుకోగలిగిన వ్యక్తి పేరు కానీ ఏమైనా? ఒక ఫ్రెండ్ ఉండేవాడండి, ఆయన అప్పటికి నా వయసు 10 ఏళ్ళు అనుకుంటే, ఆయన వయసు 50 అంత. అర్థమైంది. ఎలాంటి ఫ్రెండ్ అంటే మా మదర్కి బావ అక్క మొగుడు ఇంత ఉంటాడు, ఆయన గజం బద్ద అనేవారు, గజం అంత ఉంటాడు కనుక. ఆయన సైకిల్ ఆయనే తొక్కగలడు, ఆయనే బ్రేక్ వేయగలడు, ఆయనే రిపేర్ చేయగలడు. ఇంకెవడైనా ఎక్కితే పడిపోతాడు, యాక్సిడెంట్ అయిపోతుంది. ఆయనకి అది తప్ప ఇంకేది ఎక్కినా ఆయనకి ఇబ్బంది అయిపోతుంది. ఆయన ఇలా చూస్తున్నాడు అనుకుంటాం, కానీ అక్కడ చూస్తున్నాడు అనమాట. మిమ్మల్ని చూడాలంటే అక్కడ చూస్తాడు, ఎలా వెళ్ళిపోతుంది, ఇదేంటి రోడ్డు చూడకుండా వెళ్ళిపోతున్నాడు అనుకుంటాం, ఆయనకి ఇలా చూస్తేనే ఇదే. మనం అక్కడ కూర్చుని ఇలా వెళ్ళిపోతున్నాడు కదా అని మనం చూస్తున్నాడు అనుకుని విష్ చేస్తే ఆయన గమనించాడు, ఆయన ఇక్కడ చూస్తే వెళ్తున్నాడు. అలాంటి ఆయన హోమియోపతి వైద్యం అది. నన్ను నా యొక్క రేంజ్ ఆయనకి తెలుసు, బుద్ధిమంతుడు, తెలివైన వాడే, సైలెంట్, ఇవన్నీ ఆయనకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఎక్కువ ఫోకస్ చేసేవాడు. ఆయన ఎలా ఉండేదంటే, మా ఊరికి పక్క కొంచెం దగ్గరలో ఊరు, ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో. ఆయనకు మంచి పనస పళ్ళు, మామిడి పళ్ళు ఇవన్నీ బాగా ఉండేవి. సమ్మర్లో నేను ఓ 4 నెలలు ఆయన దగ్గర ఉండాల్సి వచ్చింది. అప్పుడు ఎలా ఉండేదంటే, రాంబాబు అనేవారు, నాకు చాలా పేర్లు ఉన్నాయి, లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తిలో లంక అని ఆఫీసుల్లో ఉండేవారు, భద్రాద్రి అని మా స్కూల్లో అనేవారు, రాంబాబు అని ఇంట్లో అంటారు, ఇలా రకరకాల పేర్లు. ఆయన డైలాగే తమాషాగా ఉంటుంది, నేను కొన్ని సినిమాల్లో పెట్టాను కూడా. ఓ నమాజు ఏదో చేస్తుంటే ఎక్కువ ఉంటుంది చూడండి, నన్ను పిలవాలనుకోండి, అక్కడ పెద్ద 10 ద్వారాలు ఉన్న ఇల్లు అనమాట అది. వీధి గది నుంచి దొడ్డి గది ఇంకో వీధి, ఇది ఇంకో వీధి. రే రాంబాబు అనేవాడు, అది ఓ అనేవాడు. ఆయన వెక్కిరించడానికి నేను అంత అక్కర్లేదు. అంటే ఆయన అలాగా ఆ బ్రీత్ ఆపే బుద్ధి అవ్వదు, ఆ వాయిస్ అలా వదిలేవాడు. ఆ పడగదిలో పందిరి మంచం కింద పనసపండు ఉంటుంది, ఇలా తీసుకురా అనేవాడు. పనసపండు అంటే ఎంత ఉంటుంది అనుకుంటా, అంత ఉండేది అది. అది తీసుకెళ్ళాలంటే నేను దాన్ని అలా తోస్తూ రోడ్డు రోలన్నీ తోసేటట్టుగా తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తే, ఆ కత్తిపేట తీసుకుని దాన్ని 2 చెక్కలుగా కోయి అనేవాడు. ఏంటి ఇదా అంటే మొత్తానికి కోసేవాడు. ఓ చెక్క వీధి మీద పట్టుకెళ్ళిపోయి తినేసిరా అనేవాడు. ఇది కొయ్యడానికే 1 గంట పట్టింది నాకు, అది తినేసి రావాలట. అది కూడా వీధి చివర చేస్తానంటే, చావడం ఎందుకు, బతకడానికి ఎంత తినాలో అంతే తినేసి వచ్చాయి, మిగతా వదిలేయి అనేవాడు. ఆయన గురించి నేను ఇంత ఆలోచించి చెప్పాల్సి వచ్చిందంటే, ఫ్రెండ్ అంటే క్లాస్లో స్కూల్ మేట్స్ వాళ్ళందరూ బోల్డ్ మంది ఉంటారు. ఒక ఫ్రెండ్ గుర్తుండిపోయే ఫ్రెండ్ అంటే ఆయన. అలాగ ఆయన భావాలు నేను పంచుకోగలిగేవాడిని, నా భావాలు ఆయన పంచుకోగలిగేవాడు. రేపు అట్లా ఉండేది. అంటే ఇది అంత ఆత్మీయంగా మాట్లాడకూడదు, కానీ అసలు నా పెళ్ళయ్యాక కూడా నా విషయాలు ఏమైనా ప్రాబ్లమా ఇదా అదా ఇవన్నీ అడిగి తెలుసుకునేవాడు అనమాట. అది ఎవరు పంచుకోలేరు అలాంటి షేరింగ్. సొల్యూషన్స్ చెప్పేవాడు, అది చెప్పేవాడు.
విపరీతమైన లెక్కలు అడుగుతూ ఉండేవాడు. ఏమంటే చిక్కు లెక్క, తమాషా లెక్కలు. ఒక గుడికి 50 ద్వారాలు ఉన్నాయరా. ఆ 50 ద్వారాల్లో ఒక్కొక్క ద్వారం దగ్గర ఒక్కొక్క పూజారి ఉన్నాడు, ఒక్కొక్క దేవుడు ఉన్నాడు. ఒకడు కొన్ని నిమ్మపళ్ళు పట్టుకుని వెళ్ళాడు. మొదటి ద్వారం దగ్గర తనకు దగ్గర ఉన్న పళ్ళల్లో సగం ఇచ్చేసేవాడు. ఆయన ప్రసాదంగా పండు ఇచ్చేవాడు. రెండో ద్వారం దగ్గరికి వెళ్ళేవాడు ఇంకో దేవుడు. ఆయన ఉన్న వాటిలో అక్కడికి సగం ఇచ్చేస్తే ఆయన ఒక పండు ప్రసాదంగా ఇచ్చేవాడు. ఇలా 50 ద్వారాలు దాటి వెళ్ళాడు. అయిపోయి బయటకు వచ్చేసాడు. వచ్చేసాక ఒరే ఎన్ని పళ్ళు పట్టుకెళ్ళాడు, అన్నీ ఈయన దగ్గర ఉన్నాయిరా అన్నాడు. ఎన్ని పళ్ళు అవి? వీళ్ళందరూ 20 మంది ఉంటారు, ఎవరు లెక్కలు కడుతున్నారు. నేను 2 అన్నాను. ఒకటేమో 10 అని 20 అని ఏదనేది రకరకాలు చెప్పారు. 2 అంటే ఇది నాకు. అది తెలివితేటలు అంటే ఇలాగ అన్నిట్లో ఇదిగా ఉండేవాడు. ఆయన నాకు పర్సనల్గా కూడా చాలా సలహాలు ఇవ్వడం, మందులు ఇవ్వడం, హోమియోపతి మందులు తనలో కలిపేసుకోవడం నన్ను.